ఈ మధ్య కాలంలో మనము కొన్ని ఆర్జీబీ మినీ ఎల్ఈడి టీవీల యొక్క రివ్యూస్ అయితే చేసాము. అది ఎంట్రీ లెవెల్లో ఉండొచ్చు లేదా ప్రీమియం సెగ్మెంట్లో ఉండొచ్చు. ఈవెన్ మనము 100 ఇంచెస్కి సంబంధించినటువంటి ఆర్జీబీ మినీ ఎల్ఈడి కూడా చేసాం అనమాట. 7 to 8 lakhs ఉండేటువంటి మినీ ఎల్ఈడి టీవీ ఆర్జీబీ కూడా మనం రివ్యూ అయితే చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనం కొన్ని సజెషన్స్ కూడా ఇస్తున్నాము టీసీఎల్ లాంటి బ్రాండ్ నుంచి ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో. కానీ చాలామంది ఏమడుగుతున్నారంటే ఈ హైసెన్స్ ఈ టీసీఎల్ ఇవి కాదన్నా మాకు ఏదైనా సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి ఉంటే చెప్పు అని చెప్తున్నారు. అందుకోసమే నేను మీ ముందుకైతే ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో వచ్చేసాను. ఇదే మనకి సామ్సంగ్ నుంచి మైక్రో ఆర్జీబీ టీవీ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఒక కొత్త టెక్నాలజీని అయితే సామ్సంగ్ తీసుకొచ్చింది. ఇదే మనకి మైక్రో ఆర్జీబీ టీవీ అని చెప్పుకోవచ్చు. సో దీని గురించి మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. అసలు ఈ మైక్రో ఆర్జీబీ టెక్నాలజీ అంటే ఏంటి, ఇది క్యూఎల్ఈడి కానీ న్యూ క్యూఎల్ఈడి కానీ దానికంటే వేరేగా టెక్నాలజీ ఏమైనా ఉంటుందా, లేదా ఓఎల్ఈడి టీవీలకి ఇది నిజంగానే ఆల్టర్నేటివ్ టీవీ అవుతుందా లేదా అనేది ఎవ్రీథింగ్ కూడా ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా మనము సామ్సంగ్కి సంబంధించినటువంటి R95H కానివ్వండి, అలాగే సామ్సంగ్ R85H కానీ ఒకవేళ దీన్ని మీరు కొనాలి అని అనుకున్నా సరే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి మెయిన్ తేడాలు ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా మనము క్లియర్గా మాట్లాడేసుకుందాం. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఒకవేళ వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే మంచి మంచి టీవీలు అన్ని కూడా నేను ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అన్ని దాని మీద ట్యాగ్ చేసి పెడతాను ఫ్లిప్కార్ట్వి. సో అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. లేదు నేను అమెజాన్లో నుంచి పర్చేస్ చేస్తానంటే లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతూ ఉంటాయి. కాకపోతే ప్రైస్ కంపేర్ చేసుకోండి, మీకు ఫ్లిప్కార్ట్లో కొంచెం బెటర్ ప్రైస్కి వస్తున్నాయి కాబట్టి. అండ్ ఫస్ట్ మనము పాత టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూద్దాము. సామ్సంగ్ న్యూ ఎల్ఈడి ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి టీవీలో మనకి మినీ ఎల్ఈడి బ్యాక్ లైట్ అయితే ఉంటుంది. దానికి క్వాంటమ్ డాట్ లేయర్ అయితే ఉంటుంది అనమాట. అదే లైట్ని కలర్స్గా మార్చి మనకి పిక్చర్ని చూపిస్తూ ఉంటుంది. మరి ఈ సామ్సంగ్లో ఈ బ్యాక్ లైటింగ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది అని అంటే ఈ ఆర్జీబీ టీవీలకు వచ్చేటప్పటికి పర్టికులర్గా విడివిడిగా ఉంటాయన్నమాట. అంటే ఆర్జీబీ అంటే రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ ఈ మైక్రో ఎల్ఈడీలన్నీ మనకి నేరుగా ఉపయోగిస్తారని చెప్పుకోవచ్చు. అంటే కలర్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి. అంటే క్వాంటమ్ డాట్ లేయర్ మీద మనము ఆధారపడాల్సిన అవసరం మనకి ఈ టెక్నాలజీలో ఉండదు అనమాట. సో దాంట్లో ఏంటి మనకి ఒక రిఫ్లెక్షన్ లాగా కలర్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. బట్ దీంట్లో మనకి అలా ఏమి ఉండదు. డైరెక్ట్గా ఏదైతే కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ని పర్టికులర్గా ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాలో మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. మెయిన్ మనము ఏ కలర్స్ చూసినప్పటికీ ఆర్జీబీ కలర్స్ అనేవి మనకి మెయిన్, మిగతావన్నీ ప్రొడ్యూస్ అవ్వాలన్నా సరే, మిగతావి మనకి హైలైట్ అయ్యి కనిపించాలన్నా సరే కూడా మనకి ఖచ్చితంగా ఈ ఆర్జీబీ ఎల్ఈడీలు అనేవి మెయిన్ కాబట్టి. సో ఇక్కడ మనకి డెడికేటెడ్గా ఇచ్చారు కాబట్టి వాటి కోసం ప్రత్యేకంగా సో కలర్ యాక్యురసీ అనేది మనకి ఖచ్చితంగా అంటే 100% కలర్ యాక్యురసీ అయితే మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే డీపర్ బ్లాక్స్ రావడం కానీ, మీరు ఒక గ్రీన్ కలర్ చూస్తున్నారు, ఒక రెడ్ కలర్ చూస్తున్నారు, ఒక బ్లూ కలర్ చూస్తున్నారు, అవి పర్టికులర్గా యాజ్ ఇట్ ఈస్గా మీకు ఏవైతే బ్లూ కలర్ ఉంటుందో బ్లూ కలర్ని అలాగే బ్లూ కలరు, రెడ్ కలర్ ఉంటుందో అలాగే రెడ్ కలరు, బ్లాక్స్ని అలాగే బ్లాక్ కలర్స్ ఇలా మనకి ప్రాపర్గా చూపించే అవకాశం ఉంటుంది. సో ఇలా చూపించడం వల్ల మనకేమవుతుంది అంటే ఒక ప్రాపర్ పిక్చర్ క్వాలిటీ మనం అయితే ఎంజాయ్ చేయగలం అనమాట. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం ప్రీమియం టెక్నాలజీ, కొంచెం మనీ కూడా మనము ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మిగతా వాటన్నిటితో కంపేర్ చేస్తే. లైక్ మీకు ఓఎల్ఈడి టీవీ ఉంది కదా, దానికంటే కొంతవరకు తక్కువే ఉంటుంది. కొన్ని టీవీలు ఆబ్వియస్లీ వీటికంటే కూడా కొంచెం ఎక్కువ కూడా ఉండే అవకాశం అయితే ఉంది వాటిలో వాడినటువంటి టెక్నాలజీస్ని బట్టి. ఇక మనకి 2020 కలర్ స్టాండర్డ్స్ ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఆ కలర్ ప్రొడక్షన్ అనేది మనకి చాలా వైడర్గా అయితే వస్తూ ఉంటుంది అనమాట. అంటే కలర్స్ కూడా మనకి చాలా న్యాచురల్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా పీక్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా కాంట్రాస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. అండ్ కొన్నిసార్లు మనకి ఈ లైటింగ్ బ్లూమింగ్ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది కదా, సో అది కూడా మనకి చాలా వరకు తగ్గిపోతుంది కంప్లీట్గా. అంటే మనకి ఇవన్నీ తగ్గేది ఎక్కడ ఓఎల్ఈడి టీవీలో తగ్గుతూ ఉంటాయి కదా, బట్ మనము ఓఎల్ఈడి టీవీకి వెళ్ళడం కంటే కూడా ముందుగానే మనకి ఈ టెక్నాలజీలో తగ్గిపోతూ ఉంటాయి అనమాట. సింపుల్గా చెప్పాలంటే మీకు మినీ ఎల్ఈడి టీవీకి ఓఎల్ఈడి టీవీకి మిడిల్లో ఉండేటువంటిదే మనం ఆర్జీబీ మినీ ఎల్ఈడి టీవీలుగా చెప్పుకోవచ్చు. అందుకే సామ్సంగ్ ఇప్పుడు ఈ ఫ్లాగ్షిప్ ఎల్ఈడి టీవీలని మనకి మన ముందుకైతే తీసుకొచ్చేస్తుంది అనమాట. అంటే మంచి ప్రీమియం ఎక్స్పీరియన్స్ తీసుకురావడం కోసం. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అని అంటే ఓఎల్ఈడి తీసుకోవాలా, మైక్రో ఆర్జీబీ మినీ ఎల్ఈడి తీసుకోవాలా, ఈ రెండిట్లో ఏది బెటర్ అనే ఒక చిన్న డౌట్ అయితే వస్తుంటుంది. సింపుల్గా చెప్తాను చూడండి. ఓఎల్ఈడి అనేది మనకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటి అని అంటే పర్ఫెక్ట్ బ్లాక్స్ ఇస్తుంది. మీకు బ్లాక్స్ ఎలా ఉండాలో అలాగా 100% ఇస్తుంది. ఇన్ఫినిట్ కాంట్రాస్ట్ అయితే ఇస్తుంది. కాంట్రాస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిక్సెల్ లెవెల్ లైటింగ్ ఉంటుంది అనమాట. అంటే చిన్న చిన్న పిక్సెల్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్లోకి మనకి లైటింగ్ తీసుకెళ్లడం వల్ల పిక్చర్ పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి పిక్సెల్కి ఆన్ ఆఫ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ. బట్ మిగతా వాటిలో మనకి అంత ఛాన్స్ అయితే ఉండదు. సో దానివల్ల మనకి ప్రైజెస్ అనేవి కొంచెం తగ్గుతూ వస్తుంటాయి. సో ఓఎల్ఈడి ప్రైజెస్ అనేవి కొంచెం పెరుగుతూ వస్తూ ఉంటాయి అనమాట. కానీ ఓఎల్ఈడిలో కూడా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి. అవి ఏంటి అని అంటే చాలా మందికి భయం అని చెప్పాలి. అవి బర్నింగ్ ఇష్యూ. సో ఎక్కువ మంది ఫేస్ చేసేది ఇదే, ఓఎల్ఈడి తీసుకుందామని అంటే బర్నింగ్
రన్ అవుతుందేమో అన్న ప్రాబ్లం అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు బ్రైట్ రూమ్లో పర్ఫార్మెన్స్ కూడా లిటిల్ బిట్ కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. మరీ తక్కువ అయితే ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది. ఇక పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే ఎల్ఈడి టీవీలతో కంపేర్ చేస్తే మనకి కొంచెం తక్కువ అయితే ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది, నో డౌట్. కానీ బ్రైట్నెస్ విషయానికి వస్తే పీక్ బ్రైట్నెస్ కొంతవరకు తక్కువ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము మైక్రో ఆర్జీబీ టీవీల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఓఎల్ఈడి లాగా చాలా డీపర్ బ్లాక్స్కి ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు ట్రై చేసి అయితే మనకి మ్యాక్సిమం కూడా ఆ ఓఎల్ఈడి ఫీల్ని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంలో మనకి ఎల్ఈడి టీవీస్ యొక్క హై బ్రైట్నెస్, లాంగ్ డ్యూరబిలిటీ, ఎక్కువ కాలం రిలయబిలిటీ ఇవన్నీ కూడా మనకి మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే మీ ఇంట్లో ఎక్కువ వెళ్తురున్నా సరే, హెచ్డిఆర్ మూవీస్ మీరు ఎక్కువ చూస్తారన్నా సరే, స్పోర్ట్స్ ఎక్కువగా చూస్తారన్నా సరే, ఈ మైక్రో ఆర్జీబీ అనేది మీకు స్ట్రాంగ్ చాయిస్ అయితే అవుతుందన్నమాట. ఏం లేదు, సింపుల్గా మీకు లో ఎండ్లో ఉండేటువంటి హై పర్ఫార్మెన్స్ కావాలి అండ్ హై ఏదైతే మీకు పిక్చర్ యొక్క బ్రైట్నెస్ కావాలి, బట్ ఏవైతే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు అని అనుకున్నప్పుడు, మీకు కొంచెం బడ్జెట్లో కూడా కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మీకు ఈ ఆర్జీబీ అనేది మీకు ఖచ్చితంగా ఒక బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం సామ్సంగ్ R95H అలాగే మనము R85H ఈ రెండింటి మధ్య ఏమైతే డిఫరెన్స్ ఉన్నాయో అవి చూద్దాము. రీఫ్రెష్ రేట్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనము సామ్సంగ్ R95H ఉంది కదా, దీంట్లో మనకి 165 హెర్ట్జ్ అయితే వస్తుంది. అదే సామ్సంగ్లో మీరు R85H కనుక చూసుకున్నట్లయితే 144 హెర్ట్జ్ అయితే వస్తుంది అనమాట. అంటే మీకు 95 హెర్ట్జ్లో వచ్చేటప్పటికి 165 హెర్ట్జ్ రావడం వల్ల మీకు ఆల్మోస్ట్ ఒక 20 హెర్ట్జ్ వరకు ఎక్స్ట్రా అయితే మనకి 95 హెర్ట్జ్లో కనిపిస్తుందని చెప్పాలి. కానీ ఇక్కడ ఒకటైతే గమనించండి, ఒకవేళ మీరు కన్సోల్ గేమర్స్ అయినా లేదా PS5 గేమర్స్ అయినా లేదా Xbox యూజర్స్ అయినా మీకు పెద్దగా రియల్ టైంలో తేడా అయితే కనిపించదు. ఇది కూడా మీరు గమనించుకోవాలి. ఎందుకంటే కన్సోల్లో మనకి మాక్సిమం 120 హెర్ట్జ్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. కానీ హై ఎండ్ గేమింగ్ పీసీ ఉపయోగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు R95Hలో 165 హెర్ట్జ్ రావడం వల్ల ఇది కొంచెం వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే వస్తుంది. బట్ రియల్ టైంలో మీకు అంత పెద్ద తేడా అయితే ఉండకపోవచ్చు. నెక్స్ట్ హెచ్డిఆర్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే R95Hలో వచ్చేటప్పటికి మైక్రో ఆర్జీబీ హెచ్డిఆర్ ప్రో టెక్నాలజీ అయితే ఉంటుంది. అదే R85Hలోకి వచ్చేటప్పటికి మైక్రో ఆర్జీబీ హెచ్డిఆర్ ప్లస్ టెక్నాలజీ అయితే ఉంటుంది అనమాట. అంటే హెచ్డిఆర్ విషయంలో మీకు R95H అనేది కొంచెం ముందుగా ఉంటుందని చెప్పుకోవచ్చు, అంటే కొంచెం బెటర్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇక బ్రైట్నెస్ హైలైట్స్ విషయానికి వస్తే టోన్ మ్యాపింగ్ కానీ హెచ్డిఆర్ డీటెయిలింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు చాలా బెటర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇక నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ వీడియో కానీ, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కానీ 4K హెచ్డిఆర్ మూవీస్ చూసినప్పుడు కొంచెం మనకి ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఎందుకనంటే ప్రాసెసర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అది మొబైల్ అయినా సరే, మీ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకున్నప్పటికీ ప్రాసెసర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి R95Hలోకి వచ్చేటప్పటికి మైక్రో ఆర్జీబీ AI ఇంజిన్ ప్రో అయితే ఉంటుంది. అదే R85Hలోకి వచ్చేటప్పటికి మైక్రో ఆర్జీబీ AI ఇంజిన్ అయితే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ రెండింటి మధ్య తేడా ఎలా ఉంటుందంటే, మీకు iPhone 17 Pro, iPhone 17 Pro Max లాగా ఉంటుంది అనమాట. iPhone 17 Pro ఏదైతే ఉందో దీన్ని మనము R85H అనుకోవచ్చు. iPhone 17 Pro Maxకి వచ్చేటప్పటికి మనము R95H అనుకోవచ్చు అనమాట. సో ఇంతే, ఈ రెండింటికి మధ్య కొంచెం ఆ డిఫరెన్సెస్ తెలుస్తూ ఉంటాయి మీకు. ఆబ్వియస్లీ మనం ప్రైస్ ఎక్కువ పెడుతూ ఉంటాం, దానివల్ల మనకి ఆ ప్రో ఫీచర్స్ అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఇక AI ఇంజిన్ ప్రో వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే, బెటర్ అప్ స్కేలింగ్ అయితే ఉంటుంది, దాంతోపాటు బెటర్ మోషన్ ప్రాసెసింగ్ కూడా ఉంటుంది. అంటే మీరు ఏమైనా గేమ్స్, స్పోర్ట్స్ సో ఇవి చూస్తున్నప్పుడు మీకు కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్ చూస్తున్నప్పుడు మీకు ఆ ఫీల్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఈవెన్ మీకు క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా, క్రికెట్ చూస్తూ ఉంటాం కదా, బాల్ రెండుగా కనిపించకుండా వాటన్నిటికి కూడా ఇది చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీకు బెటర్ AI పిక్చర్ ఎన్హాన్స్మెంట్ అయితే ఉంటుంది. సో వాళ్ళు అప్స్కేల్ చేయడానికి కానివ్వండి, ఆ పిక్చర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కానీ ఈ ఎన్హాన్స్మెంట్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. ఇక నాయిస్ రిడక్షన్ కూడా మీకు చాలా మంచిగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రత్యేకంగా మనము టాటా ప్లే కానీ, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కానీ, HD ఛానల్స్ కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవి కానీ, లేదా కొన్ని లో క్వాలిటీ బ్రాడ్కాస్ట్లు యూజ్ చేస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే లోకల్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, మనం సీరియల్స్ కోసం వాటి కోసం చూస్తూ ఉంటాం, కొంతమంది డిష్ టీవీలు, సో అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అవి చూస్తే మనకి కొంచెం అప్ స్కేల్ చేయడానికి వాటన్నిటికీ ఇది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. R95H పిక్చర్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. వీటన్నిటిని మీరు కనుక ఉపయోగిస్తున్నారు అని అంటే ఆబ్వియస్లీ కొంత రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళు ఇంత టీవీలకు వెళ్ళరు. ఒకవేళ వెళ్ళితే వాళ్ళకి కొంతవరకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అది నా ఉద్దేశం ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ మీకు యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అయితే ఉంటుంది కదా, ఈ రెండింటి మధ్యలో బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఈ యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అనమాట. R95Hలో మీకు గ్లేర్ ఫ్రీ స్క్రీన్ అయితే ఉంటుంది. అదే మీరు R85Hకి వచ్చారనుకోండి, ఇక్కడ మీకు గ్లేర్ ఫీచర్ అయితే ఉండదు, అస్సలు ఉండదు అనమాట. కంప్లీట్గా తీసేశారు దీంట్లో. మీ హాల్లో ఒకవేళ పెద్ద విండో ఉన్నాయి, డే టైంలో మీరు ఎక్కువ టీవీ చూస్తూ ఉన్నారు, లేదా ట్యూబ్ లైట్స్ కానీ ఆ రిఫ్లెక్షన్స్ అన్నీ మీకు ఎక్కువ పడుతూ ఉంటాయి, మీకు టాప్ లైట్స్ కూడా కొంతమందికి స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట, చాలా చిరాగ్గా ఉంటుంది.
లేదు మీకు ఎగ్జాక్ట్గా మీ గుమ్మం ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లోనే మీరు టీవీని ప్లేస్ చేస్తూ ఉంటారు హాల్స్లో చాలామంది. అప్పుడు ఆ గుమ్మం యొక్క వెలుతురు ఏదైతే ఉందో అది డైరెక్ట్గా టీవీ మీద పడుతూ ఉంటుంది. సో ఈ రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా మనకి R95Hలో కంప్లీట్గా కట్ చేస్తూ ఉంటుంది. అదే మీరు దీంట్లో చూసుకున్నట్లయితే 85Hలో మీకు అసలు అది ఉండదన్నమాట. ఆ రిఫ్లెక్షన్ తగ్గించడానికి కోటింగే ఉండదన్నమాట. సో అదొకటైతే ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు ఈ విషయంలో మాత్రం R95H అనేది బెటర్ చాయిస్ అవుతుంది. ఇక మోషన్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే మీకు R95Hలో వచ్చేటప్పటికి మోషన్ యాక్సలరేషన్ 165 అయితే ఉంటుంది. ఇక నేను చెప్పాను కదా, నేను రిఫ్రెష్ రేట్ సేమ్ ఇక్కడ మీకు అప్లై అవుతూ ఉంటుంది. ఇక 85H వచ్చేటప్పటికి సేమ్ 144 అయితే ఉంటుందన్నమాట. మీరు క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, ఫార్ములా 1 కానీ, ఫాస్ట్ యాక్షన్ మూవీస్ కానీ ఇలాంటి కంటెంట్ మీరు ఏవి చూస్తున్నప్పటికీ కూడా R95Hలో కొంచెం మీకు ఆ స్మూత్నెస్ అయితే బాగుంటుంది. అదే మీరు దీంట్లోకి వచ్చేటప్పటికి ఆ లిటిల్ బిట్ ఆ బ్లర్నెస్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ ఎడ్జెస్లో అట్లా అంతా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆడియో సిస్టమ్కి వచ్చేటప్పటికి R95Hలో OTS ప్లస్ అంటే ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ ప్లస్ అనమాట. సో ఇది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు R85Hలో చూసుకున్నట్లయితే OTS లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. చెప్పే కదా, ప్రో ఫీచర్స్, నార్మల్ ఫీచర్స్ అనమాట. సేమ్ అలాగే ఉంటుంది. ఆబ్జెక్ట్ ట్రాపింగ్ సౌండ్ అంటే ఏంటి అని అంటే, స్క్రీన్ పైన మీకు ఏదైనా ఒక యాక్షన్ జరుగుతూ ఉందనుకోండి, ఆ సౌండ్ డైరెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది, అది మీకు రైట్ సైడ్లోకి వెళ్తుందండి, మీకు రైట్ సైడ్కి సౌండ్ వస్తున్న ఫీచర్ ఉంటుంది. రైట్ సైడ్ సౌండ్ వెళ్తున్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. అదే లెఫ్ట్ సైడ్కి కార్ వెళ్తుంది అనుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తున్న ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనం డాల్బీ అట్మాస్ చూస్తుంటాం కదా, సింపుల్గా అంతే అని చెప్పుకోవచ్చు. ఇక OTS వల్ల మనకి ఏంటి అంటే సరౌండ్ ఎఫెక్ట్ బాగుంటుంది, సౌండ్ పొజిషనింగ్ బాగుంటుంది, హోమ్ థియేటర్ ఫీల్ అయితే వస్తుంది. కొంచెం నార్మల్ సౌండ్ కంటే బెటర్గా మనకి ఆ ఫీల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది అనమాట. ఇక గేమింగ్ ఫీచర్స్ విషయానికి వస్తే రెండు టీవీల్లో కూడా మీకు HDMI 2.1కి సపోర్ట్ చేస్తాయి, VRRకి సపోర్ట్ చేస్తాయి. అదే మనకి వేరియబుల్ రిఫ్రెష్ రేట్, అలాగే మనకి ALLM ఆటో లో లేటెన్సీ మోడ్, సో దీనికి కూడా సపోర్ట్ చేస్తూ ఉందన్నమాట. అండ్ HDR గేమింగ్ మీరు ఆడుకోవాలన్నా ఆడుకోవచ్చు. సామ్సంగ్ గేమింగ్ హబ్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మీకు మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, R95H 4K 165 Hz VRR వరకు సపోర్ట్ చేస్తుంది కదా, కానీ R85H వచ్చేటప్పటికి మాత్రం మనకి 4K 144 Hz వరకు మాత్రమే ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే హై ఎండ్ PC గేమర్స్కి మాత్రం R95H అనేది అడ్వాంటేజ్ ఆబ్వియస్లీ అవుతుంది. ఇక డిజైన్ పరంగా చూసుకున్నప్పటికీ రెండు టీవీలు కూడా మీకు ప్రీమియం లుక్లోనే వస్తాయి. కానీ R95Hలో వచ్చేటప్పటికి ఇన్ఫినిటీ ఎయిర్ డిజైన్ అయితే ఉంటుంది, చాలా స్లిమ్ బెజల్ అయితే ఉంటుంది, ప్రీమియం ఫినిష్ ఉంటుంది, అండ్ ఫ్లోటింగ్ లుక్ కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో సైజెస్ కనుక చూసుకున్నట్లయితే R85లో వచ్చేటప్పటికి 55, 65, 75, 85, 100 ఇంచెస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు 95లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు 65 నుంచి స్టార్ట్ అవుతుంది. 65, 75, 85 వరకు మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి మీకు మెయిన్ అనమాట. ఇక చివరిగా ఎవరు ఏది తీసుకోవాలి, ఏ టీవీ బెస్ట్ అని అంటే మాత్రం, మీరు ఒకవేళ నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ వీడియో కానీ, హాట్స్టార్ కానీ, యూట్యూబ్ కానీ, డైలీ టీవీ ఛానల్స్ కానీ, అండ్ నార్మల్ గేమింగ్ కానీ ఇవి ఎక్కువగా చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు బడ్జెట్లో కూడా కావాలనుకోండి, అప్పుడు మీరు 85Hకి అయితే వెళ్ళిపోండి. ఇది మీకు ఎక్సలెంట్ చాయిస్ అవుతుంది. లేదు రూమ్లో నాకు న్యాచురల్ లైట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, గ్లేర్ ఫ్రీ నాకు డిస్ప్లే కావాలి, అండ్ HDR పర్ఫార్మెన్స్ కూడా పీక్ ఉండాలి, నేను డబ్బులు పెట్టుకోగలను, నాకు ప్రీమియం లెవెల్ ఆడియో కూడా కావాలి, హై ఎండ్ PC గేమింగ్ కూడా నేను చేస్తూ ఉంటాను, ఫ్లాగ్షిప్ పిక్చర్ క్వాలిటీ కావాలి, సింపుల్గా చెప్పాలంటే ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు 95Hకి అయితే వెళ్ళిపోండి. ఇదే సామ్సంగ్ మనకి కొత్తగా లాంచ్ చేసినటువంటి మైక్రో RGB టీవీ యొక్క టెక్నాలజీ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కంపారిజన్ అయితే మీకు అన్ని కూడా డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నాను. మరి టీవీస్ పెట్టి చేయొచ్చు కదా అంటే, ఆ టీవీలు మనము అస్సలు బై చేయలేము. ఎందుకంటే మన ఛానల్ మీరు చూడొచ్చు, ఆ టీవీలు బై చేయాలంటే మనం అంతంత పెట్టి మనం బై చేసి అస్సలు కుదరదు. కాబట్టి మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం నేను మ్యాక్సిమం ట్రై చేశాను, ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు ట్రై చేశాను. ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చింది అని అనుకుంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఇన్ఫర్మేటివ్ అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదనుకుంటే డిస్లైక్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదని మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మంచి మంచి టీవీ డీల్స్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం, అది టీవీ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, అది ల్యాప్టాప్ కానీ, సౌండ్ బార్స్ కానీ, ఏ డీల్స్ వచ్చినా సరే అన్నీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.